అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్కే సమస్త స్తోత్రములు. మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ యొక్క అపారమైన కరుణ శాంతి కురియుగాక. సోదరులారా, సోదరీమణులారా, మనము ఈ నెల రమదాన్ నెల, అల్హమ్దులిల్లా మనమందరం కూడా చాలా రోజుల నుంచి రమదాన్ ఎప్పుడు వస్తుంది, మనము రోజాలు ఎప్పుడు ఉంటాము అని మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే ఆ రమదాన్ గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం రమదాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని జీవించి ఉండేలా చేయడానికి సహాబాలు దువా చేస్తూ ఉండేవారు. 2 నెలల ముందు నుంచే అల్లాహుమ్మ బల్లిగనా రమదాన్, అల్లాహ్ మాకు రమదాన్ నెల ప్రాప్తమయ్యేలా మమ్మల్ని జీవింపజేయు, లేక మాకు జీవితాన్ని ప్రసాదించు అని దువా చేసేవారు. అయితే ఈ రమదాన్ నెల ఉపవాసాలు అందరూ కూడా ఉంటున్నారు, కానీ దాని వాస్తవికత ఏంటి అని చాలా మందికి తెలియదు. మొట్టమొదటి ఏంటంటే అవి ఫర్జ్ అవునా కాదా, అంటే తప్పనిసరి రోజాలు ఉండాలా, లేకపోతే ఇష్టం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఉండరాదు, అలా ఉందా అని అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా తెలిపాడు, సూరా బకరాలో. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో తెలిపాడు, సహీ బుఖారీ సహీ ముస్లిం ఉంది. బునియల్ ఇస్లామి అలా ఖమ్సిన్, షహాదతు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్ వ ఇకామతిస్ సలాహ్ వ ఈతాయిజ్ జకాత్ వ సౌమి రమదాన్ వ హజ్జ బైతుల్లాహ్ మన్ ఇస్తతా ఇలైహి సబీలా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఇస్లాం యొక్క మూల స్తంభాలు 5. అవేంటి? మొట్టమొదటిది షహాదతు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, అంటే నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరూ లేరు. ఆరాధనలు, మొక్కుబడులు ఏవైనా కానీ ఎవరి కోసం చేయాలి? అల్లాహ్ కోసం. అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరు లేరు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు. షహాదతు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, దీని అర్థం ఇది. రెండవది ఏంటి? వ ఇకామతిస్ సలాహ్, అంటే నమాజు స్థాపించడం. నమాజ్ ఫర్జ్ అని అందరికీ తెలుసు. ఎవరికైతే పరలోకంపై విశ్వాసం ఉందో వారు నమాజు స్థాపిస్తారు, ప్రతిరోజు 5 పూటలు నమాజ్ చేస్తారు. కానీ ఎవరికైతే పూర్తిగా నమ్మకం లేదో వాళ్ళు 1, 2 లేకపోతే జుమ్మా నమాజులు చదువుతారు. కానీ 5 పూటల నమాజ్ తప్పనిసరి ఫర్జ్ చేయబడింది. మూడవది ఏంటి? వ ఈతాయిజ్ జకాత్, జకాత్ ఇవ్వడం. మూడవది జకాత్ అంటే ఏంటి? మన దగ్గర ఏదైతే ధనం కానీ, లేక బంగారం కానీ, వెండి కానీ ఏదైతే ఇస్లాంలో తెలుపబడిందో, షరియత్లో తెలుపబడిందో ఆ మొత్తం మన దగ్గర ఒక పోయిన రమదాన్ నుంచి ఇప్పుడు ఈ రమదాన్ వరకు, లేదా 12 నెలలు గడిస్తే మన దగ్గర ఒక 50,000 రూపాయలు ఉన్నాయి, లేక 10 తులాల బంగారం ఉంది, దాంట్లో సంవత్సరం గడిచినా కానీ అందులో తగ్గలేదు, దాంట్లో జకాత్ ఇవ్వాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు అనమాట. అది తప్పనిసరి. జకాత్ ఇవ్వకపోయినట్లయితే ఆ ఏదైతే ధనం ఉందో మొత్తం అపవిత్రం అవుతుంది, హరాం అవుతుందట. అది జకాత్ తీసేస్తే ఆ ధనం కూడా పవిత్రం అవుతుంది. మరి పరలోక శిక్ష నుండి రక్షింపబడతాం మనం. నాలుగవది ఏంటి? వసౌమి రమదాన్, రమదాన్ నెలలో ఉపవాసాలు పాటించడం. ఆ రమదాన్ నెల ఉపవాసాలు కూడా ఫర్జ్ చేయబడింది, తప్పనిసరి విధి చేయబడింది. ఇస్లాం యొక్క మూల స్తంభాలు అన్నమాట ఇవి. ఐదవది ఏంటి? వహజ్జ బైతుల్లాహ్ మన్ ఇస్తతా ఇలైహి సబీలా, ఎవరైతే మక్కా వెళ్ళి హజ్ చేసే స్తోమత ఉందో, స్తోమత అంటే ఏంటి? ఆరోగ్యం బాగుండాలి, అర్థం అక్కడికి వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చు మొత్తం మన దగ్గర ఉండాలి. అలా స్తోమత ఉన్న వ్యక్తి తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారి హజ్ చేయాలి, కనీసం ఒక్కసారి. అది ఫర్జ్ అన్నమాట. అదే ఈ హదీసులో తెలుపబడింది. ఇంకా ఖురాన్లో సూరా బకరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 185లో ఏమంటున్నాడంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫమన్ షహిద మిన్కుము షహ్ర ఫల్యసుమ్, ఎవరైతే ఈ రమజాన్ నెల పొందుతారో వారు రోజాలు ఉపవాసాలు పాటించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆర్డర్ ఇచ్చాడనమాట. అయితే ప్రతి వ్యక్తి ఎవరైతే స్తోమత ఉందో, ఎవరైతే పిల్లలు కాదు యుక్త వయస్కులు అయ్యారో, అంటే 11 సంవత్సరాల నిండి, ఆ తర్వాత బాటసారులు కారో, లేక అనారోగ్యంతో లేరో, అటువంటి వారు తప్పనిసరి ఈ ఉపవాసాలు పాటించాలి. వారిపై విధి చేయబడింది అనమాట. రోజా విడిచిపెడితే
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో పెద్ద తప్పు చేసినట్లు అవుతాడు అనమాట, పాపం చేసిన వాడు అవుతాడు అనమాట. ఎలాగైతే నమాజ్ చేసి విడిచిపెడితే అల్లాహ్ దృష్టిలో పాపం చేసినట్లు అవుతుందో, అదే విధంగా ఈ రోజాను అనవసరంగా విడిచిపెడితే వాళ్ళు కూడా అల్లాహ్ దృష్టిలో పాపం చేసినట్లు అవుతుందన్నమాట. ఈ రంజాన్ నెల ఘనత, ఉపవాసాల యొక్క ఘనత ఖురాన్ హదీసులో మనకు తెలుస్తుందన్నమాట. మొట్టమొదటి ఏంటి, రమదాన్ నెల ఎందుకు ఇంత ఘనత గలదేనంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ అంటున్నాడు, షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్ హుదల్ లిన్నాస్. ఈ రమదాన్ నెలలో ఖుర్ఆన్ అవతరింపజేయబడింది, ఇది సర్వ మానవులకు మార్గదర్శకము. మార్గదర్శకం అంటే ఏంటి, సర్వ మానవులకు ఇది దారి చూపిస్తుంది. ఈ జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరదాకా ఎలా జీవించాలి, ఎలా ఈ భూమిపై నివసించాలి, వ్యవహారాలు ఎలా నడపాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్యాపిల్లలతో ఎలా ఉండాలి, సోదరులతో, బంధువులతో, ఆ తర్వాత ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. పెళ్లిళ్ళు ఎలా చేసుకోవాలి, దాంట్లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళిద్దరి మధ్య లాస్ట్లో విడాకులు ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఖురాన్లో ఇది ఏదన్నా విషయం తీసుకో, ఇది లేదు అని అనే విషయమే లేదనమాట. ప్రతి విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలిపాడు. లికుల్లి తిబ్యాన్ అని చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దాంట్లో ఖురాన్లో అన్ని విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపాడు మీకోసం అని చెప్తున్నాడు అంట, మన కోసం, మానవులందరి కోసం. ఓన్లీ ఇది ముస్లింల గ్రంథం కాదు ఖురాన్, పూర్తి మానవాళికి, మానవులందరి కొరకు ఇది మార్గదర్శకం చెప్తున్నాడు. ముస్లింల కొరకు లేకపోతే అరబ్బుల కొరకు అని చెప్పడం లేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అయితే మానవులందరికీ మార్గదర్శకం ఖురాన్. అందుకనే ఈ పవిత్ర రమదాన్ మాసం దాని ప్రత్యేకత ఉంది, ఘనత ఉంది అన్నమాట. అయితే ఉపవాసం ఉండేవాళ్ళు, రోజా పాటించేవారు ఏం చేస్తారు, సైరీ చేస్తారు, అవును కదా. రాత్రి అన్ని ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకొని పెడతారు. ఒకవేళ రాత్రి వంట చేసుకొని పొద్దున తింటారు, లేకపోతే పొద్దున కొంచెం ఒక గంట ముందు లేసి అన్ని వంట చేసుకొని వేడి వేడి తింటారు. దాన్ని ఏమంటారు, సహరీ. ఆ సహరీ తినడం తప్పనిసరి. ఎందుకనంటే రెండు విషయాలు చెప్పండి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, తసహరు ఫఇన్న ఫిస్ సుహూరి బరకా. మీరు సహరీ భుజించండి, ఎందుకంటే సహరీలో ఏముంది, బరకత్ ఉంది. చాలా మంది అంటారు రాత్రి ఎక్కువ తిన్నాను, పొద్దున నేను చేయను, అలాగే లేస్తాను, లేచి వెళ్ళి నేను నమాజ్ చేసుకుంటాను అంటే అది తప్పు. ఎందుకంటే ఆ బరకత్ మన నుండి దూరం అవుతుంది. సహరీ చేస్తే దాంట్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బరకత్ ఇస్తాడంట. అందుకని సహరీ తప్పనిసరిగా చేయండి. ఏం తినబుద్ధి కాకపోతే ఏం చేయాలి, ఒక్క ఖర్జూర్, కొన్ని నీళ్లు తాగండి. ఇంకా ఏమన్నా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఖర్జూరం ఏదైతే ఉందో అది అన్నిటికంటే బెస్ట్ సహరీ అని చెప్పాడు అనమాట, అన్నిటికంటే ఉత్తమమైన సహరీ. అందుకని అన్నం తింటే మంచిదే, రాత్రి తిన్నదే అరగలేదు, తినబుద్ధి కావడం లేదని అంటే కనీసం ఒక ఖర్జూర్ తిని నీళ్లు తాగి ఉపవాసం స్టార్ట్ చేయండి, దాంట్లో బరకత్ ఉంటుంది. ఇంకా సహరీ ఎవరైతే చేస్తారో వారి కోసం అల్లాహ్ మరియు దైవదూతలు వారి కోసం శుభాలు పంపుతారు. దైవదూతలు ఎవరైతే సైరీ చేస్తారో వారి కోసం దువా చేస్తాయి దైవదూతలు. ఏమని, మగ్ఫిరత్ కోసం, ఇంకా మనకి ఏమేమి మంచి కావాలో అవన్నీ కూడా దైవదూతలు దువా చేస్తాయంట. దైవదూతలు చేసే దువా ప్రత్యేకత ఏంటంటే అల్లాహ్ చెప్పితేనే పని చేస్తారు. అయితే దువా చేయడం కూడా అల్లాహ్ ఆజ్ఞాపిస్తేనే వాళ్ళు దువా చేస్తారు మన కోసం. మరి ఇంకో రెండో విషయం ఏంటంటే దైవదూతలు చేసే దువా ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయబడదు. ఎందుకనంటే అల్లాహ్ చెప్పితేనే వాళ్ళు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు అత్యంత పవిత్రులు కాబట్టి మలాయికాలు, ఫరిష్టాలు, వారి దువా రద్దు చేయబడదు. అందుకని సహరీ తప్పనిసరిగా భుజించండి. రాత్రి పడుకునేటప్పుడే నియత్ చేసుకోవాలి, రేపు నేను రోజా ఉంటాను, ఆ తర్వాత సహరీ కూడా లేవాలి. కొంచెం 10 నిమిషాల ముందు లేచిన అల్హమ్దులిల్లాహ్ ఈ సహరీ అవుతుంది. రెండవది ఏంటంటే జన్నతులో 8 ద్వారాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క ద్వారం పేరు, ఒక పెద్ద దర్వాజా పేరు బాబుర్ రయ్యాన్. అందులో నుండి కేవలం ఎవరైతే ఉపవాసాలు పాటించారో వారు మాత్రమే అందుకుండా ప్రవేశిస్తారు, వేరే వారికి దాంట్లో నుంచి ప్రవేశించే భాగ్యం లేదు. ఎవరికొరకైతే స్వర్గం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్దేశించాడో, వారి అదృష్టంలో పెట్టాడో వారందరినీ కూడా పిలువబడుతుంది. అందులో నుండి కూడా ఎవరైతే ఉపవాసాలు పాటించారో వారిని పిలువబడుతుంది. ఎవరెవరైతే రోజాలు పాటించారో వారందరూ కూడా పక్కకు రండి. వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఈ ద్వారం కూడా లోపలికి ప్రవేశించాలని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా రోజుదారులందరూ ఆ ద్వారం కూడా లోపలికి ప్రవేశించిన తర్వాత ఆ ద్వారం ఏమవుతుంది, బంద్ చేయబడుతుంది, మూసివేయబడుతుంది. అర్థమైందా? అదే ఇది రోజుదారులకు మాత్రమే ప్రత్యేకం. ఇంకా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే ఉపవాసం ఎవరైతే పాటిస్తారో వారికి 2 సార్లు
సంతోషం కలుగుతుందట. లిస్సాయిమి ఫర్హతాన్ అంటే ఉపవాసికి 2 సార్లు సంతోషం కలిగే గడియలు ఉన్నాయి. 2 ఏంటి? ఒకటేంటి, ప్రతిరోజు ఎప్పుడైతే ఉపవాసి ఇఫ్తారీ చేస్తాడో ఆ ఇఫ్తారీ చేసేటప్పుడు సంతోషం కలుగుతుంది. ఎందుకు? నాది 1 రోజా పూర్తి అయింది వాళ్ళ అని సంతోషపడతాడు. రెండవది, తినేటప్పుడు కూడా అతను తిన్న తర్వాత అతనికి శక్తి కలుగుతుంది, అతని కడుపు నిండుతుంది. అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు తఆలాతో దుఆ చేస్తాడు అతను, అవునా కదా. అయితే ఈ ఇఫ్తారీ టైంలో అతనికి చాలా సంతోషం కలుగుతుందని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడు. మనం కూడా చూస్తూ ఉంటాం. 1 నిమిషం ముందు కూడా మనం అది తినం. 1 నిమిషం ముందు ఇంకా సూర్యుడు అస్తమించడానికి అని తినం మనం. పూర్తిగా టైం అయిన తర్వాతనే మనం ఏదైనా తింటాము, ఏదైనా తాగుతాం కదా. రెండవ సంతోషం గడియ ఏంటి అని అంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా ముందు హాజరుపరచబడినప్పుడు అక్కడ మన పుణ్యాలు ఎన్నో రెట్లు పుణ్యాలు ఉంటాయంట. అక్కడ ఆ పుణ్యాలను చూసి ఆ ఉపవాసి చాలా సంతోషపడతాడు. ఎందుకు? మనం ఏమనుకుంటాము, ఆ రోజా ఉన్నాను, దీనికి మనకు పుణ్యం దొరుకుతుంది అని. కానీ ఎంత దొరుకుతుంది మనకు తెలియదు. ఇంతనా 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 అని అది లెక్కలేనంత అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇస్తాడంట. ఎందుకనంటే ఇంకో హదీస్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమంటున్నాడు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ ఖుద్సీ అన్నమాట. హదీస్ ఖుద్సీ అంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తాడు, కానీ అది అల్లాహ్ సుబ్హానహు తఆలా మాట అన్నమాట. ఏమంటున్నాడు? అస్సౌములి వ అనా అజ్జి బిహి. ఆదం కుమారుడు ఏ పనైనా చేస్తే, ఏదైనా పుణ్యకార్యం చేస్తాడు, నమాజ్ చేస్తాడు, లేకపోతే సదకా ఖైరాత్ చేస్తాడు, లేకపోతే ఏదైనా ఎవరికైనా సాయం చేస్తాడు, ఇవన్నీ చేస్తే దానికి కనీసం 10 పుణ్యాలు దొరుకుతాయి. ఒక మంచి పని చేస్తే దానికి ఎన్ని పుణ్యాలు దొరుకుతాయి? కనీసం 10 పుణ్యాలు. ఎక్కువ 700 పుణ్యాలు దొరుకుతాయి అన్నమాట. కానీ రోజా గురించి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏం చెప్తున్నాడంటే, ఆ రోజా నా కోసమే ఉంటాడు కాబట్టి దానికి నేనే ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. వేరే పుణ్యాలకు ఎవరు ఇస్తారు? అల్లానే ఇస్తాడు. కానీ దానికి ఒక లిమిట్ ఉంది. రోజాకు లిమిట్ లేదు. ఎంతంటే అల్లా తనకు ఇష్టం వచ్చినంత ఇస్తాడు అనమాట. మన నియత్ ప్రకారం మనం రోజా ఉన్నప్పుడు అబద్ధాలు ఆడకుండా, గివత్ చేయకుండా, ఆ తర్వాత కోట్లాడకుండా ఇలా ఉంటే, ఎంత మనం రోజాను కాపాడుకుంటే అన్ని ఎక్కువ పుణ్యాలు అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకి ఇస్తాడు. అయితే అక్కడ చూసి పెద్ద పెద్ద కొండంత మనకు పుణ్యాలు దొరుకుతాయి. మనం ఆలోచించి కూడా ఆలోచించలేము. ఎందుకనంటే అల్లాహ్ ఇచ్చినప్పుడు మనం ఎంత ఇస్తాడో మనం ఆలోచించలేము కదా, అవునా కదా. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు ఇచ్చే పుణ్యాలను చూసి చాలా సంతోషపడతాం అనమాట. ఇది కేవలం ఎవరి కోసం? ఉపవాసికి మాత్రమే, రోజా పాటించే వారి కోసం మాత్రమే. ఇంకా ఈ రంజాన్లో ఒక రాత్రి ఉంది, చాలా ఘనత గల రాత్రి. దానిని మనం ఏమంటాం? లైలతుల్ ఖద్ర్. లైలతుల్ ఖద్ర్ కోసం మనము సైరీ కన్నా ముందు వరకు మనం ఏం చేస్తాము? జాగారం చేస్తాము. జాగారం చేసి నమాజ్ చదువుతాము, దువా చేస్తాము, ఖురాన్ చదువుతాము. ఇవన్నీ కూడా పుణ్యకార్యాలు చేస్తామన్నమాట. అయితే దాని గురించి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఏమన్నాడు? లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్. ఈ లైలతుల్ ఖద్ర్ ఏదైతే ఉందో 1000 నెలల కన్నా ఎక్కువ దాని ఘనత ఉంది. 1000 నెలల కన్నా అది మేలైనది అని చెప్తున్నాడు అనమాట. 1000 నెలలు అంటే ఏంటి? 86 సంవత్సరాల కన్నా ఎక్కువ. 86 సంవత్సరాలు. మనం జీవితం ఎంత? చాలా మంది ఒక 30-40 సంవత్సరాలకే చనిపోతారు. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అవునా కదా. ఇది మనలో కొంతమంది ఉండవచ్చు, 2-3 ఉండవచ్చు 80 సంవత్సరాలలో. 86 సంవత్సరాల కన్నా ఎక్కువ మనము ఇబాదత్ చేసినట్లు మనకు పుణ్యం దొరుకుతుంది ఆ ఒక్క రాత్రి ఇబాదత్ చేస్తే. అందుకని లైలతుల్ ఖద్ర్ తప్పనిసరిగా మనం ఒకవేళ నమాజ్ చేసే స్థితిలో లేము అయినా కానీ వచ్చి కూర్చుండి అల్లాహ్ జిక్ర్ చేసుకుంటూ కూర్చుంటే అది ఇబాదత్ కింద లెక్క కట్టబడుతుంది. ఆ ఒక్క రోజు ఒక్క రాత్రి చేసిన ఇబాదత్ 86 సంవత్సరాల కన్నా ఎక్కువ ఇబాదత్ చేసినట్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు రాస్తాడనమాట. ఎంత గొప్ప విషయం, అల్హమ్దులిల్లాహ్. ఇది కేవలం మన ఉమ్మత్ ముహమ్మదియాకు మాత్రమే ఇవ్వబడింది. లైలతుల్ ఖద్ర్ ఏదైతే ఉందో వేరే వాళ్ళకి ఇది దొరకలేదు. ఒక మన కోసమే ఇది ప్రత్యేకంగా ఇవ్వబడింది. అల్హమ్దులిల్లాహ్. ఎంత అదృష్టవంతులం మనం. కానీ మనకు తెలియటం లేదు. ఎలాగైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివాం మనము, అది చదివి మన పేరులో ముస్లిం అని రాస్తున్నాము. అది ఎంత గొప్ప విషయమో, ఎంత గొప్ప అనుగ్రహమో మనకు అర్థమవటం లేదు. ఎందుకనంటే తాత ముత్తాతలు ఎవరో చదివారు పాపం కలిమ, మనం కూడా చదివాం. అవ్వల్ కలిమ తయ్యబ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివాం, వాళ్ళు చదివించారు, మనం చదివాం. కానీ అర్థం తెలియదు మనకు.
మక్కా ముష్రికీన్లు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త పై దొరికిన తర్వాత సఫా కొండపై ఎక్కి కూలు లా ఇలాహా ఇల్లల్లాహ్ తుఫ్లిహు, మీరు లా ఇలాహా ఇల్లల్లాహ్ పఠించండి మీరు సాఫల్యం పొందుతారని చెప్పినప్పుడు ఆ మక్కా ముష్రికులు చదవలేదు. వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చుట్టాలు, బంధువులు, చిన్న అన్న పెద్ద అన్న వాళ్ళు ఉన్నారంట, ఎవరు చదవలేదు కలిమా. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఈ లా ఇలాహా ఇల్లల్లాహ్ చదివితే ఏమవుతుంది, మేము పూజించే 360 విగ్రహాలన్నీ కూడా విడిచిపెట్టాలి అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు చదవలేదు. మనం కలిమా చదువుతున్నాం, ఇటు ఈద్ నమాజ్ చేస్తాము, రోజాలు ఉంటున్నాము. మనల్ని చాలా మంది పీర్ల పండుగ కానీ దర్గాలు కానీ ఇలా వెళ్తున్నారు. ఆ కలిమా అర్థం తెలియదు కాబట్టి. లా ఇలాహా ఇల్లల్లాహ్ అంటే ఆరాధనకు అర్హులు ఎవ్వరూ లేరు, పూజలకు అర్హులు ఎవ్వరు లేరు అల్లాహ్ తప్ప. అది అన్నప్పుడు మనం ఏ రకమైన ఆరాధనలు కానీ ఏ రకమైన పూజలు కానీ కేవలం ఎవరికి అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే అది అల్లాహ్ కోసం మనం ప్రత్యేకిస్తాం. లేకపోతే ఇది కూడా ఏబి చల్తా ఓబి చల్తా. అర్థమైందా? అందుకని మనం ఈ లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క అర్థం తెలుసుకోవాలి. ఈ రోజా ఉండడానికి ఏదైతే ప్రతిఫలం దొరుకుతుందో వాటన్నిటికి కూడా ప్రతిఫలం మనకు దొరకాలి పూర్తిగా అనంటే కూడా కేవలం లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివిన తర్వాత కేవలం అల్లాహ్ కొరకే మన ప్రార్థనలన్నీ ప్రత్యేకించుకోవాలి. వేరే ఇతరులు ఎవ్వరికి కూడా మనం అందులో భాగస్వామ్యం కల్పించకూడదు. లేకపోతే మనకు నమాజులు కానీ రోజాలు కానీ ఏ ప్రతిఫలం మనకు దక్కదు, మనకు సవాబ్ దొరకదు, పుణ్యం దొరకదు. నెల రోజులు ఉపవాసం ఉన్న వారికి అల్లాహ్ చివరి రాత్రి ప్రతిఫలాన్ని ఇస్తాడు. నెల రోజులు ఎవరైతే ఉపవాసం ఉంటారో 29 రోజులు కానీ 30 రోజులు కానీ ఈద్ కన్నా ఈద్ రాత్రి అంటే రేపు తెల్లారి ఈద్ అనంగా ఆ రాత్రి ఉంటుంది కదా, ఆ రోజు దువా చేసి కొంచెం సేపు అయినా సరే మేల్కుతో ఉండి దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఈ ప్రతిఫలాన్ని అప్పుడే ఇచ్చిస్తాడంట. ఆ నెల రోజులో రోజా ఉన్న దానికి ప్రతిఫలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోజు రాత్రి ఇచ్చేస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట. అల్లాహ్ ప్రతి రాత్రి అనేక నరకవాసులను నరకం నుండి విడుదల చేస్తాడు. సుబ్హానల్లాహ్. ప్రతిరోజు రాత్రి ఇఫ్తారీ టైంలో హదీసులో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడు, ప్రతిరోజు ఇఫ్తారీ టైంలో ఎంతో మందిని నరకం నుండి విడుదల చేస్తాడంట. ఎంతో మంది విశ్వాసులను ఎవరి కోసమైతే నరకం రాయబడి ఉందో వాళ్ళు పాపాలు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, ఎన్నో చేస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? తౌబా చేయకపోతే నరకానికి వెళ్తారని. అయితే అటువంటి వారిని రోజా ఉండి ఇఫ్తారీ చేసే ముందు దువా చేస్తే, ఓ అల్లాహ్ నన్ను నరక శిక్ష నుండి రక్షించు అని దువా చేస్తే ఆ రోజు ఎంతో మందిని ఆ నరకం నుండి విడుదల చేస్తాడు. అయితే ఆ రోజు ఒక్కరోజు రాత్రి కాదు, నెల రోజులు ప్రతిరోజు ఇఫ్తారీ టైంలో ఎంతో మందిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకం నుండి విడుదల చేస్తాడంట. ఇది కేవలం రంజాన్ నెలకు మాత్రమే ప్రత్యేకత ఉంది. ఈ నెలలో ఎవరికైతే ఉమ్రా చేసే భాగ్యం కలుగుతుందో, ఎవరైతే ఉమ్రా చేయలేదో వారు ఇప్పటి నుంచే నియత్ చేసుకోండి. రంజాన్లో కానీ తర్వాత కానీ చేయొచ్చు. ₹1,00,000 లోపలనే ఖర్చు అవుతుంది. మనం ఎట్లయితే పెళ్లి కోసం ఇల్లు కోసం జమ చేసుకుంటామో దీనికోసం కూడా ప్లాన్ చేసుకొని ఉమ్రా కోసం డబ్బులు జమ చేయండి. ఎవరైతే ప్రత్యేకంగా రంజాన్లో ఉమ్రా చేస్తారో వారికి హజ్ చేసినంత పుణ్యం దొరుకుతుంది. సుబ్హానల్లాహ్. హజ్ చేస్తే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నాడు, ఎవరైతే హజ్ చేశారో హజ్ చేసి ఆ హజ్ టైంలో ఎవరితో కోట్లాడలు కానీ చేయలేదు, చెడు పనులు చేయలేదు, అశ్లీల కార్యాలు చేయలేదు, అటువంటి వారు తిరిగి ఎట్లా వస్తారంట? తల్లి గర్భంలో నుండి ఇప్పుడే జన్మించినట్లుగా పాపాల నుండి విముక్తులై వస్తారంట. అంత పుణ్యం హజ్ చేస్తే. అయితే రంజాన్లో ఉమ్రా చేస్తే ఆ హజ్ చేసినంత పుణ్యం దొరుకుతుంది. అంటే హజ్ చేసినంత పుణ్యం అంటే మన పాపాలన్నీ క్షమించబడతాయి. అందుకని తప్పకుండా అందరూ కూడా రంజాన్ నెలలో ఇవన్నీ పుణ్యాలు ఏవైతే మనం ఇప్పుడు తెలుసుకున్నామో అవన్నీ కూడా మనం చేయడానికి ప్రయత్నించాలి. అల్లాహ్ యొక్క శుభాలు మనం కొలగొట్టడానికి ప్రయత్నించాలి. ఇంకా రంజాన్ నెలలో ఎవరైతే రోజాలు పాటిస్తారో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నాడు, మన్ సామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దమ్బి. ఎవరైతే విశ్వాసంతో ప్రతి మంచి పని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర స్వీకరించబడాలంటే అది నమాజ్ కానీ, రోజా కానీ, జకాత్ కానీ, హజ్ కానీ, సద్కా ఖైరాత్ కానీ ఏ మంచి పని అయినా అల్లాహ్ దగ్గర స్వీకరించబడాలంటే దానికి మొట్టమొదటి కండిషన్ ఏంటి? ఈమాన్, విశ్వాసం. ఎటువంటి విశ్వాసం? దాంతోపాటు షిర్క్ ఉండకూడదు. విశ్వాసం కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే, అల్లాహపై మాత్రమే విశ్వాసం. వేరే ఏది లేదు. రైట్ లేదు, లెఫ్ట్ లేదు, అసిస్టెంట్ లేరు, అతని సహాయకులు లేరు, లేక అల్లాహ్ వసీలా లేదు, ఏది లేకుండా అల్లాహ్ను మాత్రమే విశ్వసించాలి.
ఈమానం వ ఎహ్తిసాబన్, మరి అల్లాహ్ మాకు పుణ్యాలు ఇస్తాడు అని పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో, మరి అల్లాహ్ నాకు దీని ప్రతిఫలం ఇస్తాడని పూర్తి నమ్మకంతో ఎవరైతే ఉపవాసాలు పాటిస్తారో గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబిహి, వారి పూర్వ పాపాలన్నీ క్షమించబడతాయి. ఎంత మంచి అవకాశం చూడండి. విశ్వాసంతో మరియు అల్లాహ్ మనకు ప్రతిఫలం ఇస్తాడనే నియత్తుతో మనం ఉపవాసాలు పాటించాలి. ఇంకా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే రంజాన్ నెలలో ఏముంటాయి? తరావీ ఉంటాయి. చాలామంది తరావీ చదవరు. అరే అలసిపోయినాను, ఇఫ్తార్ చేసిన తర్వాత తిన్న తర్వాత పడుకుంటారు గురక పెట్టి, లేకపోతే వేరే పనుల్లో నిమగ్నమైపోతారు. కానీ ఆ తరావీ నమాజ్ యొక్క ఘనత, ఇషా నమాజ్ ఫర్జ్, అది ఎట్లాగో చేయాలి, కానీ ఇషా నమాజ్ చేసి కూడా కొందరు వెళ్ళిపోతారు. అలా కాకుండా తరావీ నమాజ్ తప్పనిసరి చేస్తే అది ఎంత పుణ్యమో ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది మనకు. మన్ ఖామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబిహి, ఎవరైతే విశ్వాసంతో మరియు పుణ్యఫలాపేక్షతో అల్లా మనకు దీని ప్రతిఫలం ఇస్తాడు అనే నియత్ చేసుకొని ఆ ఉద్దేశంతో ఆ తరావీ నమాజులు చేస్తే అల్లా సుబ్హానహు వ తఆలా అప్పుడు కూడా మన పూర్వ పాపాలన్నీ క్షమిస్తాడు అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడనమాట. అదేవిధంగా లైలతుల్ ఖద్ర్ గురించి కూడా అదే హదీస్లో చెప్పబడింది. మన్ ఖామ లైలతుల్ ఖద్రి ఈమానం వ ఇహ్తిసాబ గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబిహి. ఆ రోజు ఏదైతే 86 సంవత్సరాల కన్నా ఎక్కువ ఇబాదత్ చేసినట్లు పుణ్యం దొరుకుతుందో అది సపరేట్. అది కాకుండా ఆ రాత్రి ఎవరైతే విశ్వాసంతో మరియు పుణ్యం దొరుకుతుందనే ఆశతో ఆ రాత్రి జాగారం చేసి ఇబాదత్ చేస్తారో వారి పూర్వ పాపాలన్నీ క్షమించబడతాయని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశాడు. పోయిన సంవత్సరం నుంచి ఈ రంజాన్ వరకు ఎంతోమంది చనిపోయారు. మనతో పాటు ఉండేవాళ్ళు, మన చుట్టాలు, దగ్గర చుట్టాలు, దూర చుట్టాలు, అవునా కదా. మరి అలా మనకు ఈ రంజాన్ దొరుకుతుంది కాబట్టి వచ్చే రంజాన్ వరకు మనం ఉంటామో లేదో తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే మనం దానికోసం ఆతృత పడాలి. అది కాకుండా తౌబా చేసుకోండి. ఇప్పటి నుంచే తౌబా తప్పనిసరి చేసుకోవాలి. మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం, తెలిసి కొన్ని తెలియక కొన్ని. షిర్కు కూడా చేస్తాం, చిన్న షిర్కు పెద్ద షిర్కు చేస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి, తెలియకో తెలుసో తెలియకో. అయితే తౌబా ఇస్తగ్ఫార్ ఎక్కువ చేసుకోవాలి. చేసుకొని ఇన్షా అల్లా అల్లాహ్ మాకు రమదాన్ను అల్లాహుమ్మ బల్లిగనా రమదాన్, మమ్మల్ని రమదాన్ వరకు చేరవేయు, లేక రమదాన్లో ఉపవాసాలు పాటించే భాగ్యం ప్రసాదించని ఇట్లా దుఆ చేస్తూ ఉండాలి. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.